హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ వినయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో అయితే చాలామంది అడుగుతున్నారు కామెంట్స్‌లో, మాకు అవుట్‌లేజ్‌లో టాస్క్‌లు రావట్లేదు. మేము తెలుగు ఏఐ ట్రైనర్‌కి గాను అప్లై చేశాము. కానీ మా టాస్క్ క్యూ అనేది ఎంప్టీగా చూపిస్తుంది. యువర్ టాస్క్ క్యూ ఈజ్ ఎంప్టీ అనే విధంగా చూపిస్తుంది. మాకైతే డబ్బులు వస్తాయా రావా అవుట్‌లేయర్‌లో? అవుట్‌లేయరు స్కామా లేకపోతే మంచి సైటా ఎర్న్ చేసుకోను. లేకపోతే అవుట్‌లేయర్ నుంచి నిజంగా డబ్బులు వస్తాయా రావా? అవుట్‌లేయర్‌కి మన యొక్క పేపాల్ అకౌంట్ కనెక్ట్ చేయడం మంచిదా కాదా? అవుట్‌లేయర్‌కి మన యొక్క పర్సనల్ ప్రూఫ్స్ ఇవ్వడం మంచిదా కాదా? ఇలాంటివన్నీ డౌట్స్ అయితే నేనైతే క్లారిఫై చేస్తాను. మనకి కామెంట్ సెక్షన్‌లో అయితే ఇంతకుముందు నేను అవుట్‌లేయర్ మీద వీడియో చేశాను ఎలా అప్లై చేసుకోవాలో. దాంట్లో అయితే చాలామంది ఇలాంటి డౌట్స్ అడిగారు. అందుకని నేను స్పెషల్‌గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అవుట్‌లేయర్‌కి పర్సనల్ థింగ్స్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? ఇక్కడ చూసినట్లయితే అవుట్‌లేయర్ అనేది ఒక కంపెనీ అనమాట. వీళ్ళొచ్చేసి ఏఐ మోడల్స్‌ని ట్రైన్ చేసుకుంటారనమాట. మనకు తెలుసు ఇప్పుడు ఏఐ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది. వింటామున్నారు. చాట్ జీపీటీ, కోపైలట్ చాలా ఉన్నాయన్నమాట. వీడియో ఎడిట్ చేయను, ఆడియో టు వీడియో కన్వర్ట్ చేయను ప్రతి దానికి ఏఐ మోడల్ ఉందన్నమాట. సో, ఈ ఏఐ మోడల్స్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి ముందు ఫస్ట్ టెస్ట్ చేస్తారన్నమాట. ఇలాంటి టెస్ట్ షీట్‌లు ఇవన్నీ అవుట్‌లేయర్ అయితే ఈ కంపెనీ తీసుకొని టెస్టింగ్ చేస్తది. అలాంటివి అంటే టెస్ట్ చేయని ఒకరున్నారు కదా! దానికోసం అయితే మనలాంటి వాళ్ళనైతే హైర్ చేసుకుంది. రీసెంట్‌గా అయితే తెలుగు ఏఐ ట్రైనర్‌గా హైర్ చేసుకున్నారన్నమాట. దాని మీదైతే నేను వీడియో చేశాను. అయితే ఇప్పుడు ఎవరైతే తెలుగు ఏఐ ట్రైనర్‌గా చేస్తున్నారో వాళ్ళకైతే యువర్ టాస్క్ ఈజ్ ఎంప్టీ. దేర్ ఈస్ నో ఓపెన్ ప్రాజెక్ట్స్ అవైలబుల్. ఇలాంటి వర్డ్స్ అయితే మీకు హోమ్ స్క్రీన్ మీద పడుతున్నాయి. వాళ్ళకైతే టాస్క్ రావట్లేదు, మనీ రావట్లేదు. దాని గురించి కొంచెం చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్‌లేయర్‌కి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదనమాట. ఎందుకంటే నేను అవుట్‌లేయర్‌లో ఆల్రెడీ నేను కూడా ఎర్న్ చేశాను చాలా వరకు. దాని తర్వాత నా ఫ్రెండ్స్ ఎర్న్ చేశారు. అందరూ ఇచ్చారు. ఇదేమో స్కామ్ వెబ్‌సైట్ ఏం కాదనమాట. నేనేదో దాంతో షూరిటీ ఇవ్వను. నెక్స్ట్ వన్ వచ్చేసి అవుట్‌లేయర్‌కి పేపాల్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవడం మంచిదేనా? యెస్. మంచిదే. దాంతో కూడా ఎటువంటి పేపాల్ అకౌంట్ నుంచి ఎవరు ఏం చేయలేరనమాట. కనెక్ట్ చేసుకోవడం మంచిదే. ఎందుకంటే అవుట్‌లేయర్ వాళ్ళు ప్రతి మంగళవారం వచ్చేసి మనకైతే అంతకుముందు వీక్ ఎంతైతే ఎర్న్ చేసామో అదైతే నెక్స్ట్ వీక్ మంగళవారం రోజైతే మన పేపాల్ అకౌంట్‌లోకి క్రెడిట్ చేస్తారు. దాని ద్వారా అయితే మనమైతే పేమెంట్స్‌లో మన పేపాల్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవడం మంచిదే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఈ అవుట్‌లేయర్‌లో తెలుగు ఏఐ ట్రైనర్‌గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ టాస్క్‌లు రావట్లేదు అనైతే చాలామందైతే కంప్లెయింట్ చేశారు. దీని గురించి చెప్పుకుందాం. ఒక 3 మంత్స్ కాదు 4 మంత్స్ బ్యాక్ జూలై స్టార్టింగ్‌లో అనుకుంటా ఈ అవుట్‌లేయర్ వాళ్ళైతే తెలుగు ఏఐ ట్రైనర్ కోసం అయితే హైరింగ్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడైతే బీభత్సంగా హైరింగ్ చేస్తారు. ఎంతమంది వస్తే అంతమందినైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి తీసుకున్నారనమాట. దాని తర్వాత స్టార్టింగ్‌లో డబ్బులు కూడా బాగొస్తున్నాయి. నేను చెప్తున్నా కదా స్టార్టింగ్ చేశాను. డబ్బులు కూడా బాగొస్తున్నాయి. వర్క్ కూడా బాగుంది. ఈ తెలుగు ఏఐ ట్రైనర్‌గా కేవలం తెలుగు రాయడం, చదవడం వస్తే చాలనమాట. మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని అయితే నేను అప్పుడైతే వీడియో కూడా పెట్టాను. దాని తర్వాత అప్పటి రోజులకి అంటే ఒక నెల తర్వాత ఏమైందంటే వర్క్ కొంచెం కొంచెం తగ్గిందనమాట. ఎందుకంటే వచ్చే కొద్దీ జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళు ఎక్కువ మంది రిక్రూట్ చేస్తుంటున్నారు. ఎక్కువ మంది పని చేస్తున్నారు గనుక వీళ్ళందరికీ వర్క్ లేదనమాట. ఇప్పుడు వాళ్ళకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నేమ్ తెలుగు ఏఐ ట్రైనర్. ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది కొన్ని రోజులు. ఏ ప్రాజెక్ట్ అయినా అయిపోద్ది కదా! వీళ్ళు ఎక్కువ మందిని తీస్తున్నారు. తొందరగా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఎవరైతే తెలుగు ఏఐ ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యువర్ టాస్క్ క్యూ ఈజ్ ఎంప్టీ. దేర్ ఈస్ నో ప్రాజెక్ట్ అవైలబుల్ అనైతే పడుతుందనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ తెలుగు ప్రాజెక్ట్ ఏమీ లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో గనక అవుట్‌లేయర్ వాళ్ళకి ఏదైనా తెలుగు ప్రాజెక్ట్ వస్తే అప్పుడు ఖచ్చితంగా అయితే మిమ్మల్నైతే అలొకేట్ చేస్తారు. మీకైతే ఖచ్చితంగా మళ్ళీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా! మై టాస్క్ ఈజ్ ఎంప్టీ అని నాకు మెయిల్ కూడా పర్సనల్‌గా చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి కూడా రిప్లై ఇచ్చాను. ఆ టాస్క్ ఎంప్టీ వచ్చిన వాళ్ళ మటుకు మీరైతే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడొస్తుందో మనకే తెలీదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనల్నైతే ప్రాజెక్ట్ అలొకేట్ చేయొచ్చు. అప్పుడైతే డబ్బులు సంపాదించొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే అవుట్‌లేయర్ తెలుగు ఏఐ ట్రైనర్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రెజెంట్ ప్రాజెక్ట్ లేదు కదా! నెక్స్ట్ ఎప్పుడైతే తెలుగు ప్రాజెక్ట్ అవైలబుల్‌లో ఉంటదో నేనైతే ఒక వీడియో పెడతాను. మీరైతే మన ఛానెల్ ఫాలో అవ్వండి. నేను వీడియో పెట్టి అప్పుడు చెప్తాను. అప్పుడైతే మీరు చేసుకోండి. ఇంకా చాలామంది మీద డౌట్స్ వచ్చేసి ఈ తెలుగు ఏఐ ట్రైనర్ కాదు చాలా ఉన్నాయన్నమాట. ప్రోగ్రామింగ్ బేస్డ్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ బేస్డ్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజ్ బేస్డ్ ఏఐ ట్రైనర్‌గా అయితే అవుట్‌లేయర్ వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానన్నమాట. మీరు వెళ్లి చూడండి. అవైతే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ వన్ ప్రాబ్లమ్ ఏందంటే చాలా
ఫైనల్స్‌కి మన ఇండియన్స్ ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా? మన ఇండియన్స్ ఓన్లీ కొన్ని లాంగ్వేజ్ బేస్డ్ ట్రైనింగ్ వాళ్ళకే ఎలిజిబుల్ అనమాట. అయినా ఏం ప్రాబ్లమ్ లేదు. కొన్నిటికైతే మనం కూడా ఎలిజిబుల్. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే 100% మనీ వస్తాయి. మీకు మనీ ప్రూఫ్ కావాలంటే ఇప్పుడు స్క్రీన్ మీద పెడతా చూడండి. 100% నాకైతే చాలా మనీ వచ్చింది. ఆ మనీ ప్రూఫ్ కూడా స్క్రీన్ మీద పెట్టాడు. చూడండి. ఈ విధంగా అయితే అవుట్‌లెట్ యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించాడనమాట. ఇంకా దీన్ని మీకే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ యొక్క డౌట్‌లైతే కామెంట్ చేయండి. థాంక్ యూ.